హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. సో ఇవాళ పన్నీర్ మసాలా కర్రీ చేసుకుందాం. పన్నీర్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ మనం కర్రీ చేసుకుంటూ మాట్లాడుకుందాము. లెట్ స్టార్ట్. సో దీనికోసం 200 గ్రామ్స్ పన్నీర్ ముక్క తీసుకున్నాను. అలాగే జ్యూస్ కోసం అని చెప్పేసి 2 టమోటాస్ తీసుకున్నాను. మనకు ఆనియన్స్ కూడా వేస్తాం కదా. సో ఆనియన్ అయితే పెద్ద సైజు ఆనియన్ అయితే 1, మీడియం సైజు ఆనియన్స్ అయితే 2 తీసుకొని చక్కగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటాను కూడా పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ లోపల పన్నీర్ని ఈవెన్ పీసెస్ కింద చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసేద్దాం. ఈ టమోటాని పేస్ట్ చేసుకొని మిక్సీలో అలా ఉంచేయండి. తర్వాత చూద్దాం దాన్ని ఏం చేయాలో. ఇప్పుడు చూడండి, బాండీ పెట్టుకొని బాండీలో కరెక్ట్గా ఒక గరిట, ఓకే, నేను ఎప్పుడు చూపించే గరిట ఉంది కదా, ఆ గరిటతో ఒక గరిట ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు పన్నీర్ ముక్కల్లో మనం ఉప్పు, కారము, పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అన్నీ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి మొత్తం వాటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పన్నీర్కి పట్టేటట్టుగా మనం మిక్స్ చేసుకుంటాం. సో ఈ మిక్స్ చేసుకున్న పన్నీర్ని ఆ బాండీలో వేసి ఒక 5 మినిట్స్ కన్నా ఎక్కువ వద్దండి, గట్టి పడితే పన్నీర్ ముక్క బాగోదు. మనం మసాలా కర్రీ అంటున్నాం కాబట్టి కర్రీలోకి పఫీగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది. ఓకే, గట్టి పడనివ్వద్దు. సో ఒక 5 మినిట్స్ మనం బాండీలో వేసేసి వేయించుకోవాలి. ఇప్పుడు పన్నీర్ హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. పన్నీర్ వల్ల మనకి ఏమవుతుందంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. డయాబెటీస్ వాళ్ళకి చాలా బెస్ట్. అలాగే ఎవరైనా సర్జరీస్ అయినా లేదా ఫ్రాక్చర్స్ అయినా కానీ ఆ ఎముకలు గట్టి పట్టడానికి మనకు పన్నీర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా పన్నీర్ బెస్ట్ ఆప్షను. సో ఎముకలు, దంతాలు ఇవన్నీ గట్టి పట్టడానికి పన్నీర్ యూజ్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా మనం పన్నీర్ చేసుకుందామండి. ఓకే, సో ఇప్పుడు ఆనియన్స్ వేసేసేసి ఆ పన్నీర్ ముక్కలు తీసి సపరేట్గా ప్లేట్లో పెట్టేసేసి ఆనియన్స్ వేసేసి వేయించుకోవాలి. సో ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వండి. ముందే వేయిస్తే ఏమవుతుంటే పచ్చిగా ఉంటుంది, డైజెషన్కి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది కలుగజేస్తుంది. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటా పేస్ట్ ఉంది కదా, ఇందా మిక్స్ చేసాం కదా, మిక్సీ వేసిన దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఆ మొత్తాన్ని పేస్ట్ అంతా కూడా మనం ఈ బాండీలో వేసేసేయాలి. సో ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకొని, తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి. బాగా చిల్లీ పౌడర్ అంతా కూడా కలిసేటట్టుగా వేయండి. అలాగే సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా గరిటతో కలుపుకోండి. అలాగే చూడండి, కొంచెంసేపు వదిలేస్తే మనకి ఏమవుతుందంటే ఆయిల్ వాటర్ అనేది సపరేట్ అవటం మొదలవుతుంది టమాటాల నుంచి. సో అప్పుడు మనం ఈ పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నీ తీసుకొచ్చేసి దాంట్లో వేయండి. వేసేసి ఒకసారి కలిపేసేసి బాగా కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టేసేసుకోండి. సో మనకి ఏమవుతుందంటే బాగా ఉడికిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మీరు లిడ్ ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు ఏమవుతుందంటే ఆయిల్ సపరేట్ అయిపోయి, చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో ఇలా వస్తేనే కర్రీ అనేది మనకు చాలా బాగుంటుంది. ఓకే, సో చూడండి, పేస్ట్ కూడా చక్కగా వచ్చింది. సో ఆనియన్ అనేది బ్రౌన్గా రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకు ఇలా పేస్ట్ బాగా వస్తుంది. ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే మీ కర్రీ అనేది 90% కుకింగ్ అయిపోయినట్టే. ఒక్క 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని క్లోజ్ చేసి ఉంచండి. గార్నిష్ కోసం కొత్తిమీర, పుదీనా ఇంగ్రీడియంట్స్ మనకు యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక్కసారి చిల్లీ చెక్ చేసుకోండి. ఇంకేమైనా కావాలంటే మసాలా యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్. సో ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీకు అనేవి కనబడతాయి.